హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను మైదా పిండి షుగర్ని యూజ్ చేయకుండా చాలా హెల్తీగా, క్విక్గా, టేస్టీగా చేసుకోగలిగే రాగి పిండితో కేక్ని అయితే చూపిస్తున్నానండి. మీ పిల్లలకు దీన్ని హ్యాపీగా పెట్టేయచ్చు. ఎందుకంటే దీంట్లో మైదా, షుగర్ అలాంటివి లేవు. పూర్తిగా హెల్తీ అయిన కేక్ రెసిపీ అండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని వేసుకోండి. మీరు ఎగ్లెస్ చేయాలనుకుంటే ఈ ఎగ్స్ ప్లేస్లో పెరుగుని వేసుకొని చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం పౌడర్ని, 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని, ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు విస్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ఫోమీగా అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఆశీర్వాద్ రాగి ఫ్లోర్ని యూజ్ చేస్తున్నానండి. మనకి ఇది ఇన్స్టెంట్ దోశ వేయడానికి యూజ్ అవుతుంది కదా, ఆ పౌడర్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు వరకు రాగి పౌడర్ని తీసుకున్నాను. 1/4 కప్ వరకు కోకో పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని మొత్తం అంతా కలిసేంత వరకు, కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, ఇదంతా బాగా కలిసేంత వరకు వన్ డైరెక్షన్లో నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఈ కేక్ అనేది చాలా హెల్దీ అండి. ఎందుకంటే దీంట్లో మనం మైదా పిండిని యూజ్ చేయడం లేదు కదా. మైదాతోనే కేక్స్ అనేవి టేస్టీగా ఉంటాయండి యాక్చువల్గా అయితే, నా ఉద్దేశం ప్రకారం. కానీ మైదా తర్వాత సెకండ్ ప్లేస్లో అయితే ఈ రాగి పిండి ఉంటుందండి. సో మనం రాగి పిండితో కూడా హ్యాపీగా కేక్ని అయితే చేసుకోవచ్చు. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ వాటర్ని వేసుకొని కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసానండి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. రాగి పిండితో కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న కేక్ మోల్డ్ని ఈ విధంగా ఉంచాను. ఇది 6 ఇంచ్ కేక్ టిన్ అండి. దీంట్లోకి నేను ఆల్రెడీ బటర్ పేపర్ని అరేంజ్ చేసి ఉంచాను. ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చాలామంది గోధుమ పిండితో కూడా కేక్ చేస్తుంటారండి. ఆ గోధుమ పిండితో కేక్ అనేది అంత టేస్టీగా అయితే నాకు అనిపించదు. మైదా తర్వాత సెకండ్ ప్లేస్లో అయితే నేను రాగి పిండికే ఓటు వేస్తానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ట్యాప్ చేసేసుకొని ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. చాలా ఈజీగా అయితే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా నైఫ్కి వచ్చి చెక్ చేసుకుంటే క్లీన్గా రావాలండి. చూస్తున్నారు కదా, ఇది క్లీన్గా వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇది కొద్దిగా కూల్ అయిన తర్వాత నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చాలా ప్లఫీగా, చాలా టేస్టీగా ఈ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ రాగి ఫ్లోర్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.